అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. కానిస్టేబుల్ మళ్ళీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో వీటికి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఈ ప్రకారంగానే మళ్ళీ ఫలితాలు ప్రకటించాలన్నట్టు చూసుకోవచ్చు హెడ్లైన్స్. ఎందుకో చూద్దాము. జీవో నుంచి కోడ్ నెంబర్ 24 టీఎస్ఎస్పీ తెలంగాణ స్టేట్ సర్వీస్ పోలీసు 5000 మినహాయింపు కోరాలనేసి ఇక అసెంబ్లీ ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్థానిక నిరుద్యోగుల ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే CD1, CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరన్నారు. తప్పుడు ప్రశ్నలు తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలన్నారు. చాలా జిల్లాల్లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, దాటికి సంబంధించిన లేఖ కూడా సమర్పించడం జరిగింది. ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకం చేసిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది అధికారులు అయితే పాల్గొన్నట్టు తెలుస్తుంది. అండ్ కానిస్టేబుల్ అభ్యర్థుల్లోనూ గందరగోళం. అయితే నియామక ప్రక్రియ స్టార్ట్ అవ్వబోతున్న నేపథ్యంలో మళ్ళీ ఇది ఒక చిక్కు అయితే వచ్చి పడిందనమాట. కొంతమంది అంటే ఆల్రెడీ పాస్ అయిపోయిన వారికి. సో ఇప్పుడు చూసుకోవచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకటించిన ప్రకారం 15,750 మంది పోస్టులకు సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే తాజా తీర్పు మళ్ళీ ఫలితాలను వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థుల్లో ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. 4 మార్కులు కలిపి మళ్ళీ ఫలితాలను వెల్లడిస్తే ఉద్యోగులు ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సో దీనిపైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి 100 లైక్స్ 100 సబ్స్క్రైబ్స్ టార్గెట్గా పెడతాను. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వస్తుంటాను కాబట్టి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ మోహన్ సైనింగ్ అవుట్. జై హింద్.